అఖిల్ మీద కాల్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధు, టైం వేస్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం ఒకరి మీద ఆధారపడకూడదు. చులుకునైపోతావు నాన్న. నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. నేనుంటా నీతో. ఒరే, నీ కోసం నువ్వు టైం ఇచ్చుకోరా బాబు. కనీసం నీ లైఫ్ గురించి నీకైనా క్లారిటీ వస్తుంది అని మొత్తుకుంటున్నా. అరే చాలా హ్యాపీగా ఉందిరా. అందరికీ జాబులు సెట్, మొత్తానికి సెటిల్ అయిపోయాంరా. ఎన్ని మాటలు అన్నారా మా నాన్న. ఇప్పుడు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు. రేయ్ నా బట్ట ఉచ్చాపుకో కొంచెం. టైం ఎంత అయింది? పొద్దున్నే ప్రశాంతంగా మాట్లాడొచ్చు. ముందు మంతాగు. సర్లే. అరే అరే అందరూ ఒకసారి పెద్దగా చేసి చెప్పండి రా. నీ అబ్బా రోజు ఇదో గోల అయిపోయింది. రేపటి నుండి నీకు కలలు రాకూడదు, వచ్చినా అరవకూడదు. రిపీట్ అయిందనుకో కాల్లో పడుకోబెడతా నా బట్ట. వీడి పేరు కార్తిక్. చేయాల్సిన పనుల కంటే జరగబోయే దాని గురించి ఆత్రం ఎక్కువ. ఏంటి మళ్ళీ కలా? తెలిసిందే గాడితో. సిద్ధిగాడు ఎక్కడైనా వాడక్కడ సూర్య నమస్కారం చేస్తున్నాడు. వీడి పేరు సందీప్. వీడికి సిట్యువేషన్తో పని లేదు, ఎవడేం చెప్పినా తలుపుతాడు. వీడి పేరు సిద్ధు. వీడికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీడెవడో కాదు, నేనే. అసలు షార్ట్ కట్స్ అంటే ఏంటో తెలియదు నాకు. షార్ట్ కట్లో పెద్ద ఐటీ జాబ్ కొడదామని మా అందరిని కన్విన్స్ చేసి ఒకటి హైదరాబాద్ తీసుకొచ్చాడు. వాడెవడో కాదు, వీడే. వీడి పేరు రమేష్. సింపుల్గా చెప్పాలంటే మా అందరికి తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టాం కెరియర్లో. ఏమన్నా ఒకటి అర్థం కాదు, సూర్యుని చూడగానే మీ అందరికి లేచిద్దా ఏంట్రా? ఏంటిది? ఫోను. ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు మబ్బులు చొక్కలు సందమామ దేన్ని వదిలిపెట్టరా? సంతోషం 3 రకాలు. ఏంటో? నేను, నా పిచ్చి, నా పరాకాష్ట. నీకు అర్థం కాదులే. అయినా వాట్సాప్లో పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, శుభోదయం, శుభరాత్రి అని స్టేటస్లో పెట్టేవాడికి ఏం తెలుసుద్ది? దాన్ని ఫోటోగ్రఫీ అంటారు. ఏడ్చావులే యాదవా. ఈ పల్లెటూరి బైతు, ఈ నిదానస్తుడు అసలు టోటల్గా చెప్పాలంటే వీడికి ఏం చెప్పినా వేస్టే. కుడి తాగినట్టు గ్రీన్ టీ తాగడం తప్ప ఏం తెలియదు. ఆహా, వీళ్ళు జాబ్ ప్రొఫైల్స్ ప్రాసెస్ చేస్తున్నాను కదా. నీ జాబ్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడా. నీ డిజిగ్నేషన్ వేరు కదా, అందరూ చేసే పని నువ్వు చెయ్యవు కదా. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు, మాట్లాడమని చెప్తా. మామా నీకు చాలాసార్లు చెప్పిన కామెడీని కామెడీగా తీసుకోమని. కామెడీ మామా. నేను కూడా కామెడీగానే చెప్పాను రా, నువ్వు కూడా కామెడీని కామెడీగా తీసుకో. ఊరిని పల్లెటూరి బైతు. అరే 1 వీక్లో జాబ్ రాకపోతే మా నాన్న పొల పని చేయిస్తా అంటున్నారా. మాట్లాడరా, నీకు దండం పెడతా. ఎవర్రా ఫోను? వేదనా? తనేనా? అవునరా. వెళ్ళి మాట్లాడుపో. మాట్లాడేసి వస్తాను. పర్లేదు, నాకు లొకేషన్ పెట్టు. ఓకే బాయ్. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా సరిగ్గా కలవలేదు. వీక్ ఆఫ్ కదా, ఒకసారి కలుద్దామని కాల్ చేసింది. నేను వెళ్ళేసి వస్తాను. అవును, ఆడు జాబ్ గురించి ఎవరికో కాల్ చేశాను అన్నాడు. చేశాడా నిజంగా? వాడెవడెవడితోనో మాట్లాడుతున్నాడు. అయినా నేను ఎందుకులే వాడిని అడగటం. ఒక క్లారిటీ వచ్చాక వాడే చెప్తారులే అని ఆగిపోయా. అంతేలే, మన కోసమే కష్టపడుతుంది. మళ్ళీ అడిగి ఇబ్బంది పెడతా ఎందుకులే. సరే, నేను వెళ్ళేసి వస్తాను. సరే, జాగ్రత్త. రే టిల్లు, రే ఎలా ఉన్నావురా? ఈడేంది బండగైపోయాడు? దిష్టు తగులుతుంది. హెయిర్ కట్ చేయమన్నాను కదా, ఏంటిది? జాబ్ వస్తే గుండె చేస్తాను మొక్కున్నాను. ఈ మాటలకేం తక్కువ లేదు. మొక్కుకునే మొహమేనా నీది? సర్లే కానీ జాబ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? వాడు ఏవేవో ట్రై చేస్తున్నాడు. సెట్ అయిపోతుంది మంత్ ఎన్నికల్లా. సిద్ధు, లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పావు. ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధు, టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు వాళ్ళతో ఉంటే డెఫినెట్గా సెట్ అవుతావు అనిపిస్తే ఉండు,
అసలు ఎందుకుంటున్నావో నీకు కూడా క్లారిటీ లేకపోతే ఉండి వేస్ట్ కదా. క్లారిటీ ఉంది కాబట్టే నా ఫ్రెండ్స్ అందరిలా కాదు, అవసరమైతే నా కోసం నిలబడతారని నమ్మి ఉంటున్నా. నువ్వేం వరి అవుకు. వరి కాదు సిద్ధు, అది నా జాగ్రత్త. నువ్వు హట్ అయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ బట్ నేనైతే తట్టుకోలేను సిద్ధు. వేదా ఎందుకంత ఓవర్ థింక్ చేస్తున్నావు? కరెక్ట్గా 1 మంత్ మొత్తం సెట్ అయిపోతుంది. నువ్వు అసలు టెన్షన్ తీసుకోకు. నవ్వు కొంచెం. సరే నేను వెళ్తాను, బాబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు జాగ్రత్త, ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా? ఏయ్, ఇంటి దాకా నడుచుకుని ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తానులే. ఏంద్రా అడుగున్నారు? ఏమైంది? అదే ఈవినింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా హ్మ్. కార్తిక్ గన్ జాబ్ డిస్కస్ చేయడానికి. ఆ, అది రిజెక్ట్ అయింది. రే వదిలేరా, ఇది కాకపోతే ఇంకోటి బోల్డ్ ఉన్నాయి. అయినా నీకు కావాల్సిన రోజులు సెట్ అవ్వడానికి టైం పట్టిద్ది. లేట్ అయినా సరే అవటం మాత్రం పక్కా. నేనున్నా కదా, నేను చూసుకుంటా. టెన్షన్ తీసుకోక మావా. వాడు చెప్పాడుగా కాంపిటీషన్ ఎక్కువ ఉందని. అయిపోద్దులే. బిర్యాస్తావేంటి? చల్లబడతావు. వద్దా? ఇంకా అరగంట టైం ఉంది, వైన్స్ క్లోజ్ అయితే త్వరగా వెళ్ళి తీసుకురా. ఇష్షో, మ్మ్. సిద్ధు ఈ మంత్ కొంచెం టైట్గా ఉంది, నా కూడా తీసుకుంటారా? ఏ పర్లేదురా, నేను చూసుకుంటా. సరే. లేనా బట్ట నల్లగా తాగు, ముందు పట్టి సత్తావు. అరే ప్రెస్ స్టేషన్లో ఉన్నాడుగా, నువ్వు తాగరా. రే మావా, మన ప్రొఫైల్స్కి అయితే రిజెక్షన్ పడదు కదా? రేయ్ వాడైపోయాడు ఇప్పుడు. నువ్వా? అలా ఏం అవ్వదులేరా, 1 మంత్లో మొత్తం సెట్ చేస్తా. నీకెందుకు, నేనున్నా కదా. అది ఇంట్లో నుండి ప్రెషర్ ఎక్కువ అవుతుందిరా. అంటే నేను అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అరే ఈ మంత్ ఎలాగలగో మేనేజ్ చేయరా. నెక్స్ట్ మంత్ మనోడు ఎలాగో సెట్ చేస్తా అంటున్నాడుగా. ఈ 1 మంత్ మేనేజ్ చేయి. హలో అమ్మా. హలో నానా సిద్ధు, ఏం చేస్తున్నావమ్మా? ఏమైనా తిన్నావా లేదా? తిన్నానమ్మా. ఆ, అదే నానా, మన సుధాకర్ బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి అఖిలు. ఆ, ఆ అబ్బాయి ఏదో కోర్స్ కోసమని హైదరాబాద్ వచ్చాడట. పాపం ఆ అబ్బాయికేమో హాస్టల్ ఫుడ్ సరిపట్టం లేదంట. నా మాటిని వాడు ఒక 5 నెలలు నీ దగ్గర అట్టు పెట్టుకో, సరేనా? సరే అమ్మా, రమ్మని చెప్పి నేను చూసుకుంటాను. అలాగే నాన్న, ఉంటా. అవును, నీకు ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదమ్మా. సరేమ్మా, జాగ్రత్త, బాయ్. ఓకే. అరే రమేష్, మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి హైదరాబాద్ వచ్చాడంట. అంటే నా కజిన్ అవుతాడు. ఓకే. వాడికి ఓ 5 మంత్స్ అకామిడేషన్ కావాలంట. మీకేం ప్రాబ్లం లేదంటే రమ్మంటాను. మరి బెడ్స్ ఏం ఖాళీ లేవు కదరా? పర్లేదు, నా అడ్జస్ట్ అవుతాడు. 5 మంత్సే కదా. నీకు ప్రాబ్లం లేదని మాకేం ప్రాబ్లం లేదు. ఓకేరా. ఒక్కొక్కడు తాగమంటే పెద్ద తాగండి తాగుతాడు. బాటిల్స్ ఎత్తమంటే ఒక్క నా బట్ట ఎత్తాడు. మావా, నైట్ నేను చెప్పాను కదా మా కజిన్ వస్తున్నాడని. తనే అఖిల్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఫోటోగ్రఫీలో డిప్లొమా చేశాడు. ఇంటర్న్షిప్ కోసం వచ్చాడు. వీడు కూడా అంతే, సేమ్ ఫోటోగ్రఫీ పిచ్చోడు. ఆ ఫోన్ పట్టుకుని అయ్యి తీస్తూ ఉంటాడు. ఇంకో 2 ఉండాలి. కార్తిక్ ఏటరా? అర్జెంట్ పని ఉందని ఊరెళ్ళాడు. 1 వీక్లో వచ్చేస్తాడు. సందీప్ గడేమో టెంపుల్కి వెళ్ళాడు. ఈరోజు అది బర్త్డే కదా. రే మావా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ అడుగు కావాలరా, పార్టీ కావాలి. రే కుడుకురా, రోజు తాగడమేనా?
అరే మనోడి బర్త్డేకి మనం కాకపోతే ఇంకెవరు సెలబ్రేట్ చేస్తాడరా? పార్టీ లేదు ఏం లేదు, నా దగ్గర డబ్బులు లేవురా. కావాలంటే గుళ్ళో ఇచ్చిన ప్రసాదం ఉంది, తీసుకో. ఆ? అయినా ఆ టైంకి అయ్యి సెట్ అయిపోతాయిలే, మన సిద్ధిగడు ఉన్నాడుగా. ఏంది బాబు అన్నావు మళ్ళాను? హలో. వేద, నేను అఖిల్ని. హా అఖిల్, సిద్ధు లేడా? తాగేసి పడిపోయి ఉన్నాడు వేద. వీడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు. వాళ్ళు చెడిపోయింది కాక వీడిని కూడా చెడగొడుతున్నారు. సరే అఖిల్, తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టు. లేచాక నాకు కాల్ చేయమని చెప్పు. సరే వేద. సిద్ధు, సిద్ధు. హలో మా. ఏంటి అసలు ఫోన్ లేదు ఏం లేదు? ఎలా ఉన్నావురా? ఏమైనా తింటున్నావా లేదా? మా తింటున్నాను మా. ఆహా. కొంచెం వర్క్లో ఉండి చేయలేదు మా. ఫ్రీ యాక్ చేద్దామని ఆగాను. వర్కులోనా? అంటే జాబ్ వచ్చిందంటరా? లేదు మా, అదే చూస్తున్నాము. హా, ఇంకా చూడటం ఏంట్రా? ఇప్పటికే 8 నెలలు దాటిపోయింది. లేదు మా, ఈసారి కన్ఫామ్గా అయిపోతుంది. ఒరే, నిన్ను వేరే వాళ్ళతో పోలుస్తున్నానని నువ్వు బాధపడకు. నీకో చిన్న విషయం చెప్పనా? అదే మన అఖిల్ ఉన్నాడు కదా, వాళ్ళ మామయ్య దుబాయ్లో ₹1,00,000 జీతం వచ్చేటట్టు మంచి ఉద్యోగం చూశాడంట. కాని అసలు దాన్ని వాడు పట్టించుకోలేదు. లేదు, నేను ఈ పనే చేస్తాను, నాకు దీంట్లోనే హ్యాపీనెస్ ఉంది. అదేంట్రా అది? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రాఫ్ అంట. వాడికి ఆ ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇష్టమట. వాడు ఎప్పుడైనా సరే దాంట్లోనే సాధిస్తానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మరీ హైదరాబాద్ వచ్చాడు. ఒరే, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదురా. నువ్వేదో సంపాదించి నాకు పంపిస్తావని కాదు. కనీసం నీ లైఫ్ కోసమైనా నువ్వు చూసుకోవాలి కదా నాన్న. జాబు విషయమైనా డబ్బు విషయమైనా చూడు, ఏదైనా సరే మనం ఒకరి మీద ఆధారపడకూడదు. చులుకునైపోతావు నాన్నా. నా కొడుకు ఎవరి మీద ఆధారపడకూడదు. అది నాకిష్టం లేదురా. అందుకే ఇలా చెబుతున్నాను నాన్న. సరే, ఇలా చెప్పానని నువ్వే అనుకోకు. జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. గుడ్ మార్నింగ్ సిద్ధు. గుడ్ మార్నింగ్ అఖిల్. సిద్ధు ఒక విషయం చెప్తే, నాకంటే చిన్నోడు నాకే సలహాలు ఇస్తున్నాడని ఏమనుకోవు కదా? అదేం లేదు, పర్లేదు చెప్పు. ఫ్రెండ్షిప్ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను అని మనం అనుకుంటే సరిపోదు సిద్ధు. అది అవతల వాళ్ళకి కూడా ఉండాలి. జాగ్రత్త సిద్ధు. ఏంట్రా సిద్ధు అలా ఉన్నావు? ఎరా, మేమ మళ్ళీ కాల్ చేసిందా? అరే పదనరా, బయటకెళ్ళి సిగరెట్ తాగిద్దాం. అరే మామ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కల్లా మనం అసలు ఇండియాలో ఉన్నాం. మ్యాక్సిమం యూకే ఆర్ యుఎస్. వావ్, సూపర్ రా. ఇందాక అమ్మతో కాల్ మాట్లాడుతున్నప్పుడు అమ్మ చాలా బాధపడిందిరా. మనం ఏదో పీకేద్దాం పొడి చేద్దాం అనుకుంటాం, కానీ వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండటమే. అదే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్. వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు అసలు ప్రోగ్రెస్సే లేదు. మళ్ళీ యూకే యూఎస్ అని కొత్త ఆశలు పెట్టమంటావా? ఒరే సిద్ధు, తెలియకుండా మాట్లాడొద్దు. ఎవరు చెప్పారా ప్రోగ్రెస్ లేదని? వచ్చినప్పుడు నేను మీ పని మీద ఉన్నానుగా, చూస్తున్నారుగా మీరు కూడా. అయినా షార్ట్కట్లో పెద్ద ప్యాకేజ్తో జాబ్ కొట్టడం అంత ఈజీ ఏం కాదు. కొంచెం వెయిట్ చేయాలి. అసలు ఎందుకని మనం పెద్ద ప్యాకేజ్తో స్టార్ట్ చేయాలి? ఏదైనా మంచి కోర్స్ నేర్చుకొని బేసిక్ శాలరీతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అరే, ఇంతకాలం వెయిట్ చేసి బేసిక్ శాలరీతో జాబ్ చేస్తే నవ్వుతారా చూసేవాళ్ళు. ఎంత లేట్ అయినా ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాను రా. ఇలాగే ఫిక్స్ అయ్యా. ఇంకా మీ ఇష్టం. లేట్ ఏంట్రా? 8 months రా. ఇంకో 8 months అవ్వాలే ఏంటి? అరే సిద్ధు, వాడు చెప్పాడు కదరా ఏదో ఒకటి చేస్తానని.
వాడి పని మనం చేయని. అరే రమేష్, వాళ్ళ అమ్మ కాల్ చేసి బాధపడుతుందని మనతో చెప్పుకుంటే నువ్వు కూడా ఏంట్రా? అరే వదిలేయండిరా. అరే సిద్ధు, కొంచెం పక్కకు రారా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదరా, ఎలాగాలో కొంచెం మనీ సెట్ చేయరా. ఎవరి దగ్గర డబ్బులు లేవు. రూమ్కి వెళ్ళిన తర్వాత 2 పెగ్గులేసామంటే ఈ డిస్కషన్ గురించి మర్చిపోయి అందరు నార్మల్ అవుతారా. అరే ఏంట్రా నువ్వు కూడా వాడితో కలిసి ఏదో ఒక రీజన్ పెట్టుకుని రోజు తాగాల్సిందేనా? అరే వేద ఇప్పటికే నా మీద చాలా కోపం ఉందిరా. మళ్ళీ తనకే ఫోన్ చేసి డబ్బులు అడిగితే గలీజ్గుంటుందిరా. సరే నేను చెప్తున్నాను కదా, రేపటి నుంచి మందు కాన్సెప్టే వద్దు. ఈ ఒక్కరోజే లాస్ట్. ఈ ఒక్కసారి అడుగు. అరే మర్చిపోకు, వాడితో మనకు చాలా పని ఉంది. సర్లే నేదోటి చేస్తానులే. చెప్పు సిద్ధు. హలో వేద, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఒక 2000 అడ్జస్ట్ చేయగలవా? ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? 3 days బ్యాకే కదా 5000 పంపించింది, అప్పుడే అయిపోయాయా? అంటే మొన్న రమేష్ గారి బర్త్డే కదా, ఖర్చు అయిపోయాయి వేద. వాళ్ళ బర్త్డేకి నువ్వు ఖర్చు పెట్టడం ఏంటి సిద్ధు? అంటే బర్త్డేకి తగ్గితే అడ్జస్ట్ చేశాను. సిద్ధు నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో తెలుస్తోందా? సిచ్యువేషన్ అకేషన్ తేడా తెలియకుండా తాగటమేనా? సరే సిద్ధు, 2000 కాదు 5000 పంపిస్తా. బట్ 1 కండిషన్. ఏంటది? ఈవినింగ్ పార్టీకి నేను కూడా వస్తాను. అదేంటి, నీకు ఇంట్లో ఏం ప్రాబ్లం అవుదా? పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. సరే. రే సందీప్, ఈవినింగ్ పార్టీకి వేద వస్తానందిరా. అవునా? ఫ్రీగా ఉండగలదా తను? తనకు ఓకే అంట. తనకేం ప్రాబ్లం లేదంటే మనకేం ప్రాబ్లం లేదు. రే రమేష్, సారీరా, ఇందాక అమ్మ కాల్లో బాధపడిందని ఫ్రస్ట్రేషన్లో ఏదన్నాను రా. పర్లేదురా. సరే మాకు చిన్న పనులు చూసుకొని వస్తాము. సరే నువ్వు బండకరా. సరే నువ్వు పదా. ఓకేరా, బాయ్. సరే. అరే మంది ఈరోజు సరిపోద్దంటావా? అసలుకే డబ్బులు తక్కువ ఉన్నాయి కదా. ఏ లైట్ మామ. అంతేలే, అంతగా అవసరం అయితే సిద్ధుగాడు చూసుకుంటాడు. అంతే. హాయ్ వేదా, హాయ్. ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే 5 minutes అవుతుంది. ఓకే. సిద్ధు ఏడి? ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. ఓకే. అరే మామ, ఇందాక మనం మాట్లాడింది తినిందంటావా? 200లే. ఇరవై పెట్టిందిగా, ఛాన్స్ లేదు. అవునులే. అరే మనందరం ఇలాగే కలిసి ఉండాలిరా లైఫ్ అంతా. ఓకేనా? రమేష్ జాబ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? సిద్ధుని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకో 1 month అయిపోతుంది అంతే. రేయ్, చికెన్ పకెట్ ఏమైనా చిప్స్ ప్యాకెట్ తెచ్చావేంట్రా? వాడు ఈరోజు షాప్ తీయలేదు మామ. వాళ్ళు లేకపోతే ఏమైంది? వేరే షాప్లో తేవచ్చుగా. నీకు తెలుసుగా నేను చికెన్ లేకపోతే సిట్టింగ్ అయినని. ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వు మామ, అసలుకే బడ్జెట్ తక్కువ ఉంది. రమేష్, మీరు ట్రై చేసేది అవ్వకపోతే వేరే ఆప్షన్ చూడొచ్చు కదా. ఈ తప్ప వేరే ఆప్షన్ లేదు వేదా. ఇలా అయితేనే షార్ట్ టైంలో ఎక్కువ ప్యాకేజ్ కొట్టగలం. ఈ షార్ట్ కట్స్ ఎందుకు అసలు? ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఉంటే ఈ పార్టీకి శాలరీ ఇంక్రీజ్ అయ్యేది కదా. అవన్నీ అవ్వలే వేదా. చూస్తూ ఉండు, నెక్స్ట్ 1 monthలో మా పొజిషన్ ఎలా చేంజ్ అవుతాయో. అయినా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు కూడా జాబ్ గోలేంటి? అరే ఆకలేసింది, ఎవరైనా బిర్యానీ ఆర్డర్ పెట్టచ్చుగా. ఓకే గైస్, నేను వెళ్తాను. మీరు కంటిన్యూ చెయ్యండి. అదేంటి అప్పుడేనా? టైం అవుతుంది, వెళ్ళాలి. సిద్ధు, ఒకసారి బయటికి రా. సరేరా, మీరు తాగండి, నేను తను పంపించేసి వస్తాను. బుర్ర పనిచేస్తుందా? మనిషి అనేవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది అక్కడ టైం పాస్ తప్ప ఏం లేదని. అరే ఒక 10 minutes అక్కడ కూర్చోడానికి నాకే ఒళ్ళు కంపరం వేసింది. అసలు ఎలా ఉంటున్నావురా వీళ్ళతో? అక్కడ నేను 2 times జాబ్ గురించి రిపీట్ చేశాను. అది పక్కన పెట్టేసి చికెన్ పకోడీ లేదని బాధపడుతున్నాడు ఆ యదవ. అసలు రాగానే అర్థమైపోయింది నాకు. సర్లే, అసలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చున్నాను. అసలు లిటరల్లీ 0. 8 months చేసింది ఏమీ లేదు. అరే ఇంకో 1 month కదా, చూద్దాం. ఎందుకంత వర్రీ అవుతున్నావు?
అరే మెంటల్, వరి అవ్వకు అంటావేంటి? ఎవరు వరి అవుతారు మరి? వీళ్ళు నీతో ఉంటారో లేదో నాకు తెలీదు, కానీ నేను నీతో లైఫ్ షేర్ చేసుకోవాల్సిన అమ్మాయిని సిద్ధు. నీ ప్రతి ఎమోషన్ నాకు చాలా ఇంపార్టెంట్. వరి అవ్వద్దంటావేంటి? ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. కొంతమంది ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్ అయినా జస్ట్ వాళ్ళ అవసరం కోసం మాత్రమే నీతో బిహేవ్ చేస్తారు. నీ అంతటా నువ్వు రియలైజ్ అయ్యేంత వరకు నేను నీకు కాల్ చేయను, మెసేజ్ చేయను. అఖిల్, చూసుకో, జాగ్రత్త. వద్దు సిద్ధు, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు నీ కరెక్ట్ కాదు సిద్ధు. హలో అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్ యూ మా. అరే మామ, ఈరోజు సిద్ధుగాని బర్త్డేరా. అవునరా, అదిరిపోవాలా ఈరోజు. ఏ రచ్చ రచ్చే. ఏ సిద్ధు, హ్యాపీ బర్త్డే మామా. నానా, ఒకసారి రమేష్కు ఫోన్ ఇవ్వు. హలో. ఆ రమేషు, బాగున్నాయా? నేను సిద్ధు వాళ్ళ మదర్ని. మర్చిపోయావా? అయ్యో ఆంటీ, మీరు గుర్తు లేకుండా ఎలా? ఆ, నాకు చిన్న డౌట్ అయ్యా, అడగమంటావా? అడగండి ఆంటీ. 1 year నుంచి మీ పేరెంట్స్ ఏం అడగట్లేదా మీ జాబులు ఏమయ్యాయని? అడుగుతున్నారు ఆంటీ, బట్ మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏది ఫ్రెండ్షిప్ డేలు, బర్త్డేలు, వీకెండ్స్ అని చెప్పి తాగి రూములో దొర్లుతున్నాము అని చెప్తే అర్థం చేసుకుంటారా? ఆంటీ, ఏయ్, ముందు నేను చెప్పేది విను. వాడి పాటికి వాడేదో కోర్స్ చేస్తానంటే 2 నెలల్లో సెటిల్ అయిపోతాము, లక్షలు లక్షలు సంపాదించొచ్చని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడిందంతా మాట్లాడి వాడి నీతో పాటు తీసుకెళ్ళావు. నీ వల్ల వాడికి సంవత్సరం వేస్ట్ అయిపోయింది. అదిగాక మళ్ళీ తాగుడొకటి. వేద ఎప్పటికప్పుడు మీరేం చేస్తుంటారో నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదా ఆంటీ? ఒరే, నీకోసం నువ్వు టైం ఇచ్చుకోరా బాబు, కనీసం నీ లైఫ్ గురించి నీకైనా క్లారిటీ వస్తుంది అని మొత్తుకుంటున్నా. వాడు నీ మాట కూడా వింటం లేదా? మాట వినకపోయినా పర్లేదా ఆంటీ? అసలు కేర్ చెయ్యట్లేదు. అదే కదా నా బాధ. రోజు నచ్చ చెప్పడానికి నేనే వాడి పక్కన లేను కదమ్మా. నువ్వున్నావున్న ధైర్యంతోనే నేనిక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఇష్టం వచ్చినట్టు డబ్బులు తగలేస్తున్నాడు. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వాడికేమొచ్చిందమ్మా? ఇంకేముంది, తాగటం తాగటం తాగటం. నన్నంటారేంటి? అసలు వాడి కెరీర్ గురించి వాడికి క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా వచ్చినందుకు వాడిని తిట్టండి. వీడియో చిన్నపిల్లడా మాటలు చెప్పి తీసుకోవడానికి? ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయలేదండి, నాకు అంత అవసరం కూడా లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషం. క్లారిటీ లేకుండా వచ్చానా? అరే, ఎంతమంది వదిలేయమని చెప్పినా ప్రతి విషయం షేర్ చేసుకొని మీతోనే ఉన్నా కదరా. ఎన్ని ఖర్చులున్నా అన్ని బ్యాలెన్స్ చేసుకొని నేను ఎప్పుడు అడిగితే అప్పుడు, ఆ పిల్ల కాదు అనకుండా ఎంత పంపిస్తే అంత, ప్రతి రూపాయి మీకే ఖర్చు పెట్టే కదరా. ఏదో నీ డబ్బులు అంటే ఫీల్ అవుతావు ఏంట్రా? నీ గర్ల్ఫ్రెండ్ డబ్బులేగా. గర్ల్ఫ్రెండ్ డబ్బులేంట్రా? గర్ల్ఫ్రెండ్ డబ్బులేంటి? ఊరికినే వస్తున్నాయి అమ్మాయికి డబ్బులు. నాకు ఇంకా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి దీంతో ఆపేశా. లేకపోతే నాకు వచ్చిన కోపానికి ఆ మూల మీద ఉన్న బీర్ బాటిల్ మొత్తం పగలగొట్టి ప్రతి ముక్క నీకు. ఫ్రెండ్షిప్ అనే వర్డ్కి వర్త్ కాదురా మీరు ఎప్పటికీ నా కొడకలారా. దానికి ఎప్పటికీ మీరు ఎలిజిబుల్గా లేరు. అఖిల్, సిద్ధు, బట్టలు ప్యాక్ చేయరా. పోరా. ఏంట్రా ఈడు? నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ పక్కోడికి మాత్రం హాని చేయకూడదు. ఇలాంటి వాళ్ళని చూశాను కానీ ఇదేంది సిద్ధు? మేము బాగుపడడం, నువ్వు కూడా బాగుపడవద్దు, ఇదేం మైండ్ సెట్ సిద్ధు? నేనెక్కడ చూడలే ఇలాంటి వాళ్ళతోనా నువ్వు ఇంతకాలం జర్నీ చేసింది. ఏమన్నారో విన్నావా? నీ కెరియర్ గురించి నీకే క్లారిటీ లేకుండా మా వెనకాల పడి వచ్చావన్నారు. అవసరమా ఇలాంటి ఫ్రెండ్షిప్ నీకు? ఒకటి గుర్తుపెట్టుకో, నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. నేనుంటా నీతో. టైం వేస్ట్ చేసుకోవద్దు. వేద కూడా వచ్చింది, వెళ్ళిపోదాం పదా. వేద, సారీ.
పర్లేదు, ఇప్పటికైనా రిలీజ్ అయ్యావు కదా. అఖిల్, నాకు ఫోటోగ్రఫీ నేర్పిస్తావా? మొత్తం నేను చూసుకుంటా, ఓకేనా?